ఇక బులెటిన్ లో డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అలాగే ముగిసిన అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక ఆ తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే 18 గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్కదానికైనా చూపి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమితిని తెలిపారు. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెంపు ప్రక్రియ ముగిసిన అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే 18 గుర్తింపు కార్డులో ఏ ఒక్కదానికైనా చూపి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమితిని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలోని ఈ రోజు మొదటి విడతగా ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తొలి విడతలో 3,834 మంది సర్పంచ్ అభ్యర్థులు, అలాగే 27,628 మంది వార్డు సభ్యుల యొక్క ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం 7 గంటలకు నుంచి 1 గంట వరకు జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రశాంతంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఓటరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 18 రకాల, అంటే రాష్ట్ర కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇచ్చినటువంటి గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి అక్కడ చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలు ఇప్పటి వరకు, అంటే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క టీ-పోల్ యాప్ ఓపెన్ చేసి మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటర్ స్లిప్ పొందవచ్చు. పోలింగ్ స్టేషన్ లో ఎక్కడ ఉన్నదో కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కొన్ని మినహా అన్ని స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. తొలి విడత ఎన్నికల్లో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.